టీసీఎస్ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. ఈ లవ్ జిహాద్ అంశంలో పూటకు కొత్త విషయాలు. అది లవ్ జిహాద్ అనకూడదు, థ్రెట్ జిహాద్ అనాలా, సాఫ్ట్వేర్ జిహాద్ అనాలా. అందులో 6గురిని అరెస్ట్ చేస్తే ఆ హెచ్ఆర్ ఇంకా దొరకలేదు. ఇప్పుడు అందులో ఉన్న మగవాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు కదా. ఇంతకుముందు ఒక అబ్బాయిది కథనం చూసాం, అట్లాగే ఒక పెళ్ళైన అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ చేసిన అమ్మాయి వెర్షన్ చూసాం. ఇప్పుడు ఎన్డీటీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో ఒక అబ్బాయి చెప్పినటువంటి వ్యవహారం ఏంటంటే, వీళ్ళు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసినందుకు కానీ వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి, చివరికి హెచ్ఆర్కి కూడా డబ్బులు వస్తాయి, హిందూ గర్ల్స్ని కన్వర్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, అందులో మళ్ళీ హెచ్ఆర్కి వాటా ఉంటుంది, ఎవరిస్తున్నారో తెలియదు మాకు కూడా, ఈ విషయాన్ని హెచ్ఆర్ ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎంప్లాయీ చెప్పడం అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అంటే విదేశీ శక్తుల హస్తం ఉందా అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది.